Welcome to KR Engineering and Career Guidance YouTube ఛానల్. KR Engineering and Career Guidance YouTube ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. మీరు చూసిన తర్వాత ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ లేదా వారి పేరెంట్స్కి కానీ షేర్ చేయండి. ప్రతిరోజు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై వీడియో రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా రావడానికి కృషి చేయడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించి ఏర్పాటు చేస్తారు. మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీరు దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒక అప్డేట్ ఏంటంటే, మనకు ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ 3 యొక్క అలాట్మెంట్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కొత్తగా సీటు వచ్చిన వారు కానీ లేదా బ్రాంచ్ మారిన వారు కానీ కాలేజీ మారిన వారు కానీ తప్పకుండా మీరు ఏదైతే రిమైనింగ్ ఫీజు డిఫరెన్స్ ఫీజు అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను మీరు రేపటిలోగా అంటే 12వ తారీఖు లోపల చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు తప్పనిసరిగా 13 లోపు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే కాలేజీలో బ్రాంచ్ మారినా మీరు తప్పకుండా ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. కాలేజీ మారిన వారు కూడా డిఫరెన్స్ అమౌంట్ కట్టి ఆన్లైన్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. మరి సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మీ కాలేజీకి కాల్ చేసి కనుక్కోండి. కొన్ని కాలేజెస్ వాళ్ళు కూడా ఫిజికల్ రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. మీరు ఒకసారి మీ కాలేజీకి సంబంధించి కనుక్కొని దానిపై కొంత క్లారిటీ తీసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. కానీ మన గైడ్లైన్స్ ప్రకారం అయితే సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్ ఫిజికల్ రిపోర్ట్ తర్వాత ఎవరికైతే మళ్ళీ థర్డ్ ఫేజ్ అదే అలాట్ అయిందో వారైతే ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆన్లైన్ రిపోర్ట్ చేస్తే కొత్త అలాట్మెంట్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ప్రతి ఒక్కరూ 13వ తారీఖు లోపల అంటే వీళ్ళు కొత్త మనకు ఎవరైతే సేమ్ కాలేజ్ అలాట్ కానీ వాళ్ళు మాత్రం తప్పకుండా 13th లోపల మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. రేపటిలోగా ఆన్లైన్ రిపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఫీజు పే చేయండి, బ్యాలెన్సింగ్ ఫీజు. కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం ఫీజు పే చేయండి. మరి ఇది కాకుండా సీశాబ్కి సంబంధించి మనకు ఆల్రెడీ రౌండ్ 1 రిజల్ట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరు విల్లింగ్నెస్ ఇవ్వడానికి ఫీజు పే చేయడానికి రేపే లాస్ట్ డేట్ ఇది కూడా. కాబట్టి రేపటిలోగా సీశాబ్ రౌండ్ 1లో సీట్ వచ్చిన వారు నచ్చకపోయినా మీకు ఆల్రెడీ పూర్తిగా వీడియో చేయడం జరిగింది. దానిలో మీకు నచ్చిన విల్లింగ్నెస్ని మీరు రేపటిలోగా విల్లింగ్నెస్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని నిర్దేశితమైన ఫీజు ఐఏఎఫ్ ఇనిషియల్ అమౌంట్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీశాబ్ వచ్చిన వాళ్ళు రేపు ఫీజు పే చేయడానికి, సేమ్ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వాళ్ళు కూడా రేపే ఫీజు పే చేయడానికి చివరి అవకాశం ఉంది. తర్వాత 13th రోజు సీశాబ్ వాళ్ళకి ఏమైనా క్వైరీస్ ఉంటే మీకు వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 14th సెకండ్ రౌండ్ సీశాబ్ అలాట్మెంట్స్ వస్తాయి. మరి ఇక్కడ ఎంసెట్కి సంబంధించి కూడా మీరు 13లోగా ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేస్తారో వారికి సంబంధించి కాలేజెస్ వేకెన్సీస్ డిసైడ్ చేసుకొని 14th వాళ్ళు ఫైనల్ వేకెన్సీస్ అంటే ఎన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి, మరి ఎంతమంది జాయిన్ అవ్వలేదనే సమాచారాన్ని ఎంసెట్ కన్వీనర్ గారికి పంపుతారు. ఆ వేకెన్సీ ఆధారంగా మీకు ఈ నెల 18 మరియు 19 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది తెలుసు మీకు. అదే కాలేజీలో బ్రాంచ్ అప్గ్రేడేషన్ కోసం జరిగే కౌన్సిలింగ్ను ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ విషయం గమనించండి. మీకు అదే కాలేజీలో మెరుగైన బ్రాంచ్ కోసం మీరు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు మెరిట్ ప్రకారం దాంట్లో వేకెన్సీ ఉంటే మీకు సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ మనకు ఇంటర్నల్ స్లైడింగ్లో. కాబట్టి దీనిపై కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత స్పాట్ రౌండ్ గురించి మనకు 23న గైడ్లైన్స్ వస్తాయి స్పాట్ రౌండ్ గురించి. దాని తర్వాత కాలేజెస్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఏమైనా మిగిలితే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కాలేజీ వారిగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనం స్పాట్ రౌండ్ డేట్స్ ప్రకారం మనం ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నామో ఆ కాలేజీకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం. దానికి సంబంధించి కూడా మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్పై ఒక వీడియో, మీకు స్పాట్ రౌండ్పై పూర్తి క్లారిటీ కూడా భవిష్యత్తులో సీట్స్ వేకెన్సీ తెలిసిన తర్వాత ఇచ్చే ప్రయత్నం అయితే చేయగలను.
నిరంతరం ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.